విశ్వాసమే అదృశ్యమైనది ఉన్నది అనుడుగు రుజువు అయి ఉన్నది. ఇక్కడ మన విశ్వాసమే. వింటున్నారా? అందుకే పౌలు గారు ఏమంటాడు, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి ఇంకా ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కానీ వాటిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తా ఉన్నాడు. రెవల్యూషన్, బయలుపాటు. విశ్వాసం అంటే బయలుపాటు. దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుస్తున్నాడు. ఆయన ఇంకా అవి కంటికి కనబడలేదు, ఇంకా చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి. ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా, తిరిగి జన్మించబడిన వారిగా మన పోరాటం అంతా వాటి కోసమే. మనం ప్రయాసపడేదంతా వాటి కోసమే. ఈ శరీర సంబంధమైన వాటి కోసం కాదు, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఎందుకంటే మనం శరీర సంబంధం కాదు. మనం శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటిపైన మనసు పెడతారు, ఈ లోక సంబంధమైన వాటిపైన మనసు పెడతారు. మన మనసు వాటిపైన లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని అన్య జనుల వల్ల మీరు ఆలోచింపక, మొదటగా నా నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మిగతావన్నీ అంటే ఇదే, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకు అన్య జనుల వల్ల మనం చింతించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు నీతిని, రాజ్యాన్ని వెతకడం మొదలుపెట్టు, ఆత్మస్థానమైన విషయాలపైన మనసు పెట్టడం మొదలుపెట్టు. మిగతా అన్ని కూడా దేవుడు నీకు భౌతికమైన ఇస్తా ఉంటాడు. నీకేమేమి అవసరమో భౌతికంగా మిగతా అన్ని కూడా దేవుడు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆయన